Hi viewers, my name is Rangaswamy Reddy. Welcome to Acharya 369 Academy. ఈరోజు మనం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ యొక్క సిలబస్లో భాగంగా పేపర్ 2లో 11th చాప్టర్ అయినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధుల గురించి చర్చించుకుందాం. 11th చాప్టర్ ఏంటండి? డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎండోమెంట్ ఇన్స్టిట్యూషన్స్, దేవాదాయ ధర్మాదాయ సంస్థల కార్యనిర్వాహక అధికారుల విధులు గురించి చర్చించుకుందాం. ఈ సెక్షన్ గురించి మనం ఇది వచ్చేసి మనకు చట్టంలో 29 సెక్షన్ వివరిస్తుంది. అసలు ఈ 29 అంటే ఏంటి, ఈ ఎండోమెంట్ చట్టం అంటే ఏంటి, ముందు దాని గురించి చర్చించుకొని దాని తర్వాత మనం ఈ డ్యూటీస్లోకి వద్దాం. ఫస్ట్ మనకు వచ్చేసి చట్టం యొక్క టైటిల్ నేమ్ ఆంధ్రప్రదేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987. యాక్ట్ నెంబర్ వచ్చేసి 39 ఆఫ్ 1987. ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టము 1987. అసలు మనకు ఈ చట్టము ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ చట్టంలో ఏమేమి వస్తాయనే దాని గురించి చర్చించుకుందాం. టైటిల్లో వచ్చేసి నేమ్ ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రం యొక్క పేరు. చారిటబుల్ అంటే ధార్మిక సంస్థ. ధార్మిక సంస్థ అంటే ఎక్కడైతే మతము ప్రస్తావన రాదో దానిని మనము చారిటబుల్ అంటాము. చారిటబుల్ సంస్థ అంటే ధార్మిక సంస్థ. తర్వాత హిందూ రిలీజియస్ అంటే మతము ప్రస్తావన వస్తుంది. ఎక్కడైతే మతము ప్రస్తావన వస్తుందో దాన్ని మనము హిందూ రిలీజియస్ అంటే హిందూ మత సంస్థలు అని అంటాము. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సంస్థలని మనకు తెలుసు. ఎండోమెంట్, ఎండో అంటే కలిగి ఉండడం. ఎండో మీన్స్ కలిగి ఉండడం అంటే ఆ దేవాలయానికి కానీ లేదా ఆ ధార్మిక సంస్థకు కానీ ఆస్తులు కానీ లేదా కొంత నగదు కానీ లేదా ఏవైనా దానికి సంబంధించి ఏవైనా కొంచెం కలిగి ఉండడాన్ని ఎండో అంటాము. ఎండోమెంట్ మీన్స్ కలిగి ఉండడం. ఇప్పుడు టోటల్ గా ఈ చట్టం యొక్క టైటిల్ నేమ్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయ చట్టము. ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రం పేరు. చారిటబుల్ వచ్చేసి ధార్మిక ధర్మాదాయం అంటాము. ధార్మిక లేదా ధర్మాదాయం అంటాము. చారిటబుల్ మీన్స్ మతము ప్రస్తావన అనేది రాకపోతే అది ధార్మిక సంస్థ. ఎక్కడైతే మతము ప్రస్తావన వస్తుందో అది దేవాదాయ. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ టైటిల్లో ఇది వచ్చేసి 1987లో చేయబడిన చట్టము. ఇది వచ్చేసి ఎప్పుడు చేశారండి? 1987లో చేశారు. ఏ చట్టం అంటే 30వ చట్టం. ఆ సంవత్సరంలో చేయబడిన యాక్ట్. టైటిల్ నేమ్ మీన్స్ ఈ యాక్ట్ నెంబర్ 30 ఎందుకు వచ్చిందంటే ఆ సంవత్సరంలో, ఏ సంవత్సరంలో? 1987 చట్టంలో మన శాసనసభలో చేయబడిన 30వ చట్టము. ఎన్నవ చట్టం అండి? 30వ చట్టము. ఈ ఇయర్ కి సంవత్సరం ఏంటంటే ఆ సంవత్సరం ఏ సంవత్సరం? 1987, 1987వ సంవత్సరం. ఓకేనండి, ఈ టైటిల్ గురించి మనకు పూర్తిగా అవగాహన వచ్చింది కదా. నెక్స్ట్ ఈ యాక్ట్ లో మొత్తం వచ్చేసి 15 చాప్టర్లు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 15 అధ్యాయాలు ఉన్నాయి. సెక్షన్లు వచ్చేసి 163 సెక్షన్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? 163 సెక్షన్లు. ఆ తర్వాత షెడ్యూల్ 3 షెడ్యూల్లు ఉన్నాయి. ఒకసారి మళ్ళీ వినండి ఫ్రెండ్స్. చాప్టర్స్ వచ్చేసి 15 చాప్టర్లు ఉన్నాయి. చాప్టర్ మీన్స్ అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. సెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 163 సెక్షన్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ అంటే ఈ సెక్షన్ల తర్వాత అనుబంధ వచ్చేసి షెడ్యూల్స్ వచ్చేసి 3 షెడ్యూల్లు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ షెడ్యూళ్లలో మొత్తం ఎన్ని షెడ్యూల్ అని చెప్పుకున్నాము? 15 షెడ్యూల్ అని చెప్పుకున్నాం కదా. మనం ఈ రోజు ఎండోమెంట్ అధికారి యొక్క విధుల గురించి చెప్పుకునేది వచ్చేసి ఆ సెక్షన్ వచ్చేసి మనకు ఈ 15 చాప్టర్లలో 3వ చాప్టర్ అయినా, ఎన్నో చాప్టర్ అండి? 3వ చాప్టర్ అయినటువంటి
అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్. మనకి ఎన్నో చాప్టర్ అంటే ఇది 3వ చాప్టర్ అవుతుంది. ఆ చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ ఏంటంటే ధార్మిక హిందూ మత సంస్థలు మరియు ధర్మాదాయముల పరిపాలన మరియు నిర్వహణ. ఈ చాప్టర్ నేమ్ ఇంకోసారి వినండి. మనకు అది వచ్చేసి మనకు ఎండోమెంట్ అధికారి యొక్క విధులు ఏ అధ్యాయంలో వస్తుంది అని కూడా అడగవచ్చు. ఆ టైటిల్ నేమ్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్. ఈ దీని పేరు యొక్క ఏ అధ్యాయం అంటే ఇది 3వ అధ్యాయము. ఎన్నో అధ్యాయము? 3వ అధ్యాయము. 3వ అధ్యాయంలో ఎన్నో సెక్షన్ అండి మనకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క విధుల గురించి తెలుపుతుందంటే సెక్షన్ 29. కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనగా ఏమిటి? ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనగా మనకి ఈ చట్టంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే దానికి ఒక నిర్వచనం ఇచ్చారు. ఎక్కడిచ్చారంటే సెక్షన్ 2లో. జాగ్రత్తగా వినండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనగానే సెక్షన్ 29కి వెళ్తారు. జాగ్రత్తగా వినాలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనగా అని మనకు కానీ ఇస్తే అది సెక్షన్ 2లో సబ్ సెక్షన్ 13లో మాత్రమే ఇచ్చారు. సబ్ సెక్షన్ 13, సెక్షన్ 2 సబ్ సెక్షన్ 13. ఇక్కడ మనకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనగా చట్టములో ఎక్కొచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధికారి అనగా ఈ చట్టము యొక్క నియమములలో ఇందు కొరకు నియమింపబడిన అధికారి. దట్ మీన్స్ దాని మీనింగ్ ఏంటంటే మనకు చట్టంలో ఈ అధికారి ఏవైతే విధులు నిర్వర్తించాలో ఒక్కొక్కసారి ఒక విధంగా అతని విధుల గురించి ప్రస్తావన ఇచ్చారు. ఆ విధులు నిర్వర్తించడానికి ఏర్పాటు చేయబడిన వ్యక్తే నియమింపబడిన వ్యక్తే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనగా కార్యనిర్వహణ అధికారి. ఓకేనండి. కార్యనిర్వహణ అధికారి గురించి అనగా ఎక్కడ చూపిస్తుందండి? సెక్షన్ 2లో సబ్ సెక్షన్ 13 ఏమంటుంది ఈ సెక్షన్? ఈ చట్టం యొక్క నియమములలో ఇందు కొరకు నియమింపబడిన వ్యక్తి. నెక్స్ట్ మనకు సెక్షన్ 29 వచ్చేసి మనకేం చూపిస్తుందంటే నెక్స్ట్ ఒకసారి చూడండి. ఇక్కడ అపాయింట్మెంట్ మనకు వచ్చేసి మెయిన్ మనము డ్యూటీస్ అని మాత్రమే ఇచ్చారు. కానీ సెక్షన్ ఏమని చూపిస్తుందంటే అపాయింట్మెంట్ అంటే అతని యొక్క నియామకం గురించి తెలుపుతుంది మరియు డ్యూటీస్ గురించి తెలుపుతుంది. సెక్షన్ 29 ఓన్లీ విధుల గురించే తెలపదండి. అతని యొక్క అపాయింట్మెంట్ నియామకం గురించి తెలుపుతుంది. అలాగే అతని యొక్క డ్యూటీస్ గురించి కూడా తెలుపుతుంది. సెక్షన్ 29 మాత్రము ఓన్లీ విధులను మాత్రం అనుకోవద్దండి. నియామకం గురించి తెలుపుతుంది మరియు డ్యూటీస్ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ అతని యొక్క సెక్షన్ 29లో ఏముందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు ఒక దేవాలయానికి లేదా ధార్మిక సంస్థకు లేదా మత సంస్థకు 1 కోటి రూపాయల ఆదాయం అంతకంటే ఎక్కువ వస్తే, 1 కోటి రూపాయల ఆదాయము లేదా అంతకంటే ఎక్కువ వస్తే కమిషనర్ స్థాయి వ్యక్తిని ఈఓగా నియమిస్తారు. కార్యనిర్వహణ అధికారిగా నియమిస్తారు. ఎవరు నియమిస్తారు? ఇక్కడ ప్రభుత్వం మాత్రమే నియమిస్తుంది. ఇక్కడ చూడండి, దేవాలయానికి ధార్మిక అధికారిని ఎవరు నియమిస్తారంటే ప్రభుత్వం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 1 కోటి రూపాయలకు మించిన ఆదాయము, 1 కోటి రూపాయల ఆదాయము అని ప్రస్తావన వచ్చి ఈఓగా ఎవరు ఉంటారు అంటే కమిషనర్ ఉంటాడు. ఈఓగా ఎవరు ఉంటారు? కమిషనర్ స్థాయి వ్యక్తి లేదా కమిషనర్ ఉంటాడు. వారిని ఎవరు నియమిస్తారు? ప్రభుత్వం మాత్రమే నియమిస్తుంది. నెక్స్ట్ మిగిలిన గుడులకు, 1 కోటి కంటే తక్కువ ఆదాయం వచ్చే గుడులకు కమిషనర్ నియమిస్తాడు. కమిషనర్నేమో ప్రభుత్వం నియమిస్తుంది. కమిషనర్ వచ్చేసి అతని కంటే కింది స్థాయి అంటే మిగతా గ్రేడ్లు ఉన్నాయి కదా, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని, తర్వాత మిగతా
అసిస్టెంట్ అని ఉన్నాయి, అక్కడ వచ్చేసి కమిషనర్ నియమిస్తాడు. నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటి, కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం, అది ఏ రూపమైనా కావచ్చండి, హుండీ రూపంలో అయినా కావచ్చు, చందాల రూపంలో అయినా కావచ్చు, లేదా కానుకల రూపంలో అయినా కావచ్చు. కానీ స్థిరాస్తులు అమ్మినప్పుడు మాత్రం అది ఆదాయం కిందికి రాదు. స్థిరాస్తులు అమ్మినప్పుడు మనకు ఆదాయం కిందికి రాదు. నెక్స్ట్ పాయింట్ చూడండి, కార్యనిర్వహణాధికారి కేడర్ను, ఎగ్జిక్యూటివ్ అధికారి యొక్క కేడర్ను వచ్చేసి మనకు ఇన్ని 3 రకాలుగా విభజించారు. గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 2, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3. ఇది ఎలా విభజించారంటే ఆ దేవాలయానికి వచ్చే ఆదాయం ప్రకారంగా ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను విభజించారు. ఎన్ని రకాలుగా విభజించారంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లని 3 రకాలుగా విభజించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క కేడర్ను ఎక్కడ మనకు చెప్పారంటే ఆ యొక్క గుడి యొక్క ఆదాయాన్ని బట్టి మాత్రమే ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క కేడర్ను మనము చెప్తాము. అసలు ఆ గుడి యొక్క ఆదాయం అంటే ఏంటి, ఏ ఆదాయం ఉంటే ఏ కేడర్కి వెళ్తారు అనే దాని గురించి ఒకసారి చర్చించుకుందాం. మనకు ఈ ఆదాయము గుడుల విభజన అనేది ఏ సెక్షన్ లో వస్తుందంటే సెక్షన్ 6 లో వస్తుంది. వార్షిక ఆదాయము ఆధారంగా గుడుల విభజన చేస్తారు. అవి వచ్చేసి సెక్షన్ 6 లో ఉన్నవి. సెక్షన్ 6 లో ఏం చెప్పారో చూద్దాం. సెక్షన్ 6 సబ్సెక్షన్ ఏ ఏమి చెబుతుందంటే 25 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న గుడులు ఒక రకము. సెక్షన్ బి ఏం చెప్తుందంటే 25 లక్షల కంటే తక్కువ, 2 లక్షల కంటే ఎక్కువ అని ఒక రకము. సెక్షన్ సి 2 లక్షల కంటే తక్కువ ఆదాయము. ఇక్కడ 3 రకాల గుడుల ప్రస్తావన ఉందండి. 25 లక్షల కంటే ఎక్కువ, 25 లక్షల కంటే తక్కువ, 2 లక్షల కంటే ఎక్కువ, మూడోది వచ్చేసి 2 లక్షల కంటే తక్కువ. మనకి ఇక్కడ బిట్టే విధంగా ఫ్రేమ్ అవుతుందంటే 25 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన గుడులు ఏ సెక్షన్ కిందికి వస్తాయి? సెక్షన్ 6 సబ్సెక్షన్ ఏ. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమడుగుతాడు, 25 లక్షల ఆదాయం కంటే తక్కువ, 2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న గుడులు ఏ సెక్షన్ కిందికి వస్తాయి? సెక్షన్ 6 సబ్సెక్షన్ బి. మూడోది ఇక్కడ సేమ్ అలాగే అడుగుతాడు, 2 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న గుడులు ఏ సెక్షన్ కిందికి వస్తాయి? సెక్షన్ 6 సబ్సెక్షన్ సి. ఇక్కడ వచ్చేసి ఈవోస్ గా ఇక్కడ ఒక ఈవోను ఎవరు నియమిస్తారంటే కమిషనర్. ఎవరు నియమిస్తాడు? కమిషనర్ నియమిస్తాడు. 25 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన గుడులకు ఈఓలను, కార్యనిర్వహణ అధికారులను ఎవరు నియమిస్తారండి? కమిషనర్ నియమిస్తాడు. కమిషనర్ వచ్చేసి ఎక్కడుంటాడు? కోటి రూపాయల ఆదాయం కంటే ఎక్కువ ఉన్న దగ్గర మాత్రమే కమిషనర్ ఉంటారు. ఆ కమిషనర్ వచ్చేసి ఈ గుడులకు అధికారులను నియమించే బాధ్యత ఎవరికి ఉంటుందంటే కమిషనర్ కు ఉంటుంది. ఇక్కడ కూడా అంతేనండి. 6B లోని గుడులకు కూడా 6B లోని గుడులు అంటే ఏమొస్తాయి? 25 లక్షల ఆదాయం కంటే తక్కువ, 2 లక్షల ఆదాయం కంటే ఎక్కువ ఉన్న గుడులకు కూడా కమిషనరే నియమిస్తాడు. ఈఓస్ ను ఎవరు నియమిస్తారంటే కమిషనర్ నియమిస్తాడు. నెక్స్ట్ 2 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉన్న గుడులకు ఎవరు నియమిస్తారు? ఎవరు నియమించరండి. అసలు ఈ గుడులకు ఈఓనే అవసరం లేదు. ఏ గుడులకు? 6C లో ఉన్న గుడులకు కార్యనిర్వహణ అధికారిని నియమించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎన్ని రకాల గుడులకు కార్యనిర్వహణ అధికారిని నియమించాలి? 2 రకాల గుడులకు. అవేంటి ఏంటంటే 6A లో ఉన్న గుడులకు, 6B లో ఉన్న గుడులకు. ఓకేనండి. తర్వాత ఈ 6C లో ఉన్న గుడులకు ఒక కండిషన్ ఉందండి. ఆదాయం వచ్చేసి 2 లక్షల కంటే తక్కువ ఉంది. ఆదాయం మాత్రము 2 లక్షల కంటే తక్కువ ఉంది. కానీ స్థిరాస్తులు ఎక్కువగా ఉన్నప్పుడు
స్థిరాస్తులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ 6C లోని గుడులకు కూడా కార్యనిర్వహణాధికారిని నియమించవచ్చు. ఏ గుడులకండి? 6C లోని గుడులకు మనం యాక్చువల్ గా కార్యనిర్వహణాధికారి అవసరం లేదని చెప్పాము. కానీ ఆదాయం లేనప్పటికీ ఆ గుడికి పూర్వము నుంచి కొంత ఆస్తి లేదా కొంత పొలము లేదా నగలు అనేవి స్థిరాస్తి ఎక్కువగా ఉన్నప్పుడు, అవి భూమి కావచ్చు, బంగారం కావచ్చు, అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, ఆ స్థిరాస్తులు ఎక్కువగా ఉన్నప్పుడు కార్యనిర్వహణాధికారిని నియమించవచ్చు. ఎవరు నియమిస్తారంటే కమిషనర్ నియమిస్తాడు. ఖచ్చితంగా ఇటువంటి గుడులకు, ఖచ్చితంగా 6C లోని గుడులకు వ్రాతపూర్వకంగా కారణాలు తెలియజేస్తూ మాత్రమే, వ్రాతపూర్వకంగా కారణాలు తెలియజేస్తూ మాత్రమే ఈ గుడులకు ఈవోను నియమించాలి. 6C లోని గుడులకు ఎవరిని ఎలా నియమించాలండి? ఖచ్చితంగా కమిషనరు అక్కడ నియమించడానికి గల కారణాలను తెలియజేస్తూ వ్రాతపూర్వకంగా, మోరల్ గా కాదండి, ఓరల్ గా కాదు, వ్రాతపూర్వకంగా ఖచ్చితంగా తెలియచేయాలి. నెక్స్ట్ చూద్దామండి. అవసరమైన పక్షంలో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 6C లో ఆదాయము లేదు, 2 లక్షల కంటే ఆదాయము తక్కువ ఉంది, దానికి స్థిరాస్తులు లేవు. కానీ దగ్గరలో ఒక ఊరిలో కానీ లేదా చుట్టుపక్కల లేదా ఒకే గుడిలో అయినా కానీ దేవాదాయము, ధర్మాదాయము, చారిటీ ఈ మూడిటిని కలిపి ఒక ఏకీకృతం చేసి మూడు సంస్థలను ఏకీకృతం చేసి సమర్థవంతంగా కమిషనర్ నియమించవచ్చు. ఆ మూడిటిని ఏకీకృతం చేసి ఆ మూడిటికి కలిపి ఒకే కార్యనిర్వాహకాధికారిని నియమించవచ్చు. ఎక్కడ ఇది పాసిబుల్ అండి? 6C లోని గుడులలో, 6C లోని అంటే 2 లక్షల ఆదాయం కట్టే తక్కువ ఉన్న గుడులలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఎన్నైనా కానీ గుడులను కానీ లేదా సంస్థలు, ఆ గుడిలో గల మత సంస్థలు, చారిటీస్ వీటన్నిటిని ఏకీకృతం చేసి వాటికి ఒక కార్యనిర్వహణాధికారిని నియమించవచ్చు. ఎవరు నియమిస్తారు ఇక్కడ? కమిషనరు. ఎవరు నియమిస్తాడు? కమిషనర్. నెక్స్ట్ చూద్దామండి. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా మనకు ఒకసారి చూడండి. 6B లోని దేవాలయాలకు కార్యనిర్వహణాధికారి లేని ఎడల, ఇప్పుడు 6B లో ఏమేమి వస్తాయి? గుళ్ళు 25 లక్షల కంటే ఆదాయం తక్కువ, 2 లక్షల కంటే ఆదాయం తక్కువ, అక్కడ ఖచ్చితంగా ఈవోని నియమించాలి. అక్కడ ఒకవేళ ఈవో లేకపోతే ఏం చేయాలి? ధర్మకర్తల మండలిలోని అధ్యక్షుడు లేదా చైర్మన్, ఎలాగైనా పిలవనివ్వండి, అధ్యక్షుడు గాని చైర్మన్ గాని కమిషనర్ అధికారాలతో, కమిషనర్ చెప్పినటువంటి మండలిలోని చైర్మన్, ధర్మకర్తలి మండలిలోని చైర్మన్ అధికారిగా, కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వర్తిస్తాడు. ఎవరు నిర్వర్తిస్తారండి? ధర్మకర్తల మండలిలోని చైర్మన్ మనకు వచ్చేసి కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తారు. ఏ గుడులకు? ఇప్పుడు మన క్వశ్చన్ ఈ విధంగా వస్తాడు. ఏ గుడులకు, ఎటువంటి గుడులకు ధర్మకర్తలి మండలిలోని అధ్యక్షుడు లేదా చైర్మన్ కార్యనిర్వహణాధికారిగా నియమించబడతాడు అంటే 6B లోని గుడులు. 6B లోని గుడులు అంటే 25 లక్షల కంటే ఆదాయం తక్కువ, 2 లక్షల కంటే ఆదాయం ఎక్కువ. ఈ విధులు నిర్వర్తించిన తర్వాత ఆదాయం వచ్చేసి, ఆ గుడి యొక్క ఆదాయం వచ్చేసి సంవత్సరం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు అప్పచెప్పాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి అప్పచెప్పాలి. ఎవరు అప్పచెప్పాలి? ఈఓగా నియమించబడిన చైర్మన్. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు వరకు వచ్చేసి మనం సెక్షన్ 29 లో వచ్చేసి సబ్సెక్షన్ 1 గురించి చర్చించుకున్నామండి. ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా సెక్షన్ 29 సబ్సెక్షన్ 1 లో మాత్రమే వచ్చాయి. ఇప్పటి నుంచి సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది? ఒక గుడిలో ఎన్ని ఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయని, ఎన్ని పోస్టులు అనేది నిర్ధారణ వచ్చేసి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రతి గ్రేడ్ లో కార్యనిర్వాహక అధికారుల ఖాళీలను
ఎవరు నిర్ణయిస్తారయ్యా? ప్రభుత్వం నిర్ణయిస్తుంది లేదా నిర్ధారిస్తుంది. గుడిలో ఉన్నటువంటి ఖాళీలను లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈవో ఖాళీలను, కార్యనిర్వహణాధికారుల యొక్క ఖాళీలను ఎవరు నిర్ధారిస్తారు? ప్రభుత్వం నిర్ధారిస్తుంది. ఓన్లీ ఇన్ని ఖాళీలు ఉన్నాయని మాత్రమే ప్రభుత్వం చెబుతుంది. కానీ నియమించేది ఎవరు? కమిషనర్ నియమిస్తాడు. వాళ్ళని వచ్చేసి కమిషనర్ నియమిస్తాడు. ఇది ఈ సెక్షన్ ఏ సెక్షన్ చెప్తుందండి? 29 సబ్సెక్షన్ 2లో చెప్తుంది. ఖాళీలను వచ్చేసి నిర్ణయించేది ఎవరండి? ప్రభుత్వం. నియమించేది ఎవరు? కమిషనర్. తర్వాత గ్రేడ్ 3లలో ఈ నియామకాలు చేపట్టేటప్పుడు గ్రేడ్ 3 గుడులలో 40% 40% గుడిలో పనిచేసే వారికి ఇవ్వాలి. 100 పోస్టులు గాని మనం ప్రకటిస్తే, అదే నిర్ధారిస్తే 40 పోస్టులు ఆ గుడిలో పనిచేసే ఇతర ఉద్యోగులకు ప్రమోషన్ ద్వారా 40% ఇవ్వాలి. గ్రేడ్ 1లో మాత్రం 20%, గ్రేడ్ 1లో మాత్రం 20% గుడిలో పనిచేసే వారికి ఇవ్వాలి. ఇక్కడ ఇంకొకసారి వినండి. ప్రతి గ్రేడ్ లో కార్యనిర్వాహక అధికారుల ఖాళీలను ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎవరు నియమిస్తారు? కమిషనర్ నియమిస్తాడు. ఎలా నియమిస్తాడు? గ్రేడ్ 3లో వచ్చేసి గుడులకు 40% ఖాళీలను వచ్చేసి గుడిలో పనిచేసే వారికి ఇచ్చి 60% రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తారు. 60% రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తారు. గ్రేడ్ 1 వచ్చేసి ఆ గుడిలో పనిచేసే వారికి 20% ఇచ్చేసి 80% వచ్చేసి ఏం చేస్తారండి? 80% రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు చేపడతారు. సార్ గ్రేడ్ 1 చెప్పారు, గ్రేడ్ 3 చెప్పారు, గ్రేడ్ 2 గురించి చెప్పలేదే. గ్రేడ్ 2కి ప్రత్యక్ష నియామకాలు లేవు. గ్రేడ్ 2కి ప్రత్యక్ష నియామకాలు లేవు. ప్రమోషన్ ద్వారా మాత్రమే గ్రేడ్ 2 పోస్టులు ఇవ్వబడతాయి. ప్రభుత్వం సమర్థ అధికారంతో ప్రాంతీయ సంయుక్త కమిషనర్ను కార్యనిర్వహణాధికారిగా ఏ సంస్థకైనా నియమిస్తుంది. ఇప్పుడు మనము ₹1,00,00,000 ఆదాయం కంటే ఎక్కువ ఉన్న కాడ కమిషనర్ను నియమిస్తామన్నారు. 90 లక్షలు ఉందండి ఆదాయం, లేదా 80 లక్షలు ఉంది, కోటికి దగ్గరగా ఉంది కదా, ₹1,00,00,000 దగ్గరగా ఉంది కదా. అలాంటి సంస్థలకు, అలాంటి దేవాలయాలకు జాయింట్ కమిషనర్, ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ను కార్యనిర్వాహక అధికారిగా నియమిస్తుంది. ఎవరు నియమిస్తారు? ఇక్కడ ప్రభుత్వం. ఇక్కడ నియమించేది ఎవరనేది బాగా ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు ప్రభుత్వం నియమిస్తుంది, కొన్నిసార్లు కమిషనర్ నియమిస్తాడు. ఇక్కడ వచ్చేసి ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ను ఎవరు కార్యనిర్వహణాధికారిగా ఎవరు నియమిస్తారు? ప్రభుత్వం. ఓకేనండి. నెక్స్ట్ ఉప కమిషనర్ ను లేదా సహాయక కమిషనర్ ను కార్యనిర్వహణాధికారిగా ఎవరు నియమిస్తారు? కమిషనర్ నియమిస్తాడు. ఇక్కడ బాగా ఇంపార్టెంట్ అండి, బాగా చూడండి. ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ను మాత్రం ప్రభుత్వం నియమిస్తుంది. ఉప కమిషనర్ ను సహాయక కమిషనర్ ను, అసిస్టెంట్ కమిషనర్ ను ఎవరు నియమిస్తారు? కమిషనర్ నియమిస్తాడు. ఓకేనండి, జాగ్రత్తగా విన్నారా? ఇక్కడ వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ను నియమిస్తుంది. కమిషనర్ వచ్చేసి ఉప కమిషనర్ ను, సహాయక కమిషనర్ ను నియమిస్తాడు. నెక్స్ట్ కార్యనిర్వహణాధికారిగా హిందూ మతాన్ని ఆచరించే వారిని నియమించాలి. సబ్సెక్షన్ 3 ఏం చెప్తుందండి? 29 సెక్షన్ లో సబ్సెక్షన్ 3 ఏం చెబుతుంది? కార్యనిర్వహణాధికారిగా హిందూ మతాన్ని ఆచరించే వారిని మాత్రమే నియమించాలి. హిందూ మతం తప్ప వేరే మతాన్ని నమ్మేవారు విధుల నుంచి తొలగించబడతారు లేదా అర్హత కోల్పోతారు. హిందూ మతాన్ని తప్ప వేరే మతాన్ని నమ్మేవారు ఖచ్చితంగా విధుల నుంచి తొలగించబడతారు. సెక్షన్ 29 సబ్సెక్షన్ 3
లో మనకు ఏం చెప్తుందంటే ఏం చెప్తుందంటే ట్రస్టీ ఇచ్చిన న్యాయపరమైన అంశాలను ఎప్పటికప్పుడు నిర్వర్తించాల్సిన బాధ్యత కార్యనిర్వహణాధికారిదే. సెక్షన్ 29 సబ్సెక్షన్ 3 సబ్ క్లాస్ ఏ ఏం చెప్తుందంటే మనకు ట్రస్ట్ కొన్ని ఆదేశాలు ఇస్తుంది. ఆ పని చేయను కానీ ఏదో ఒక పని, ఒక ట్రస్ట్ ధర్మకర్తల మండలి అనేది ఒక పని చేయమని చెప్తుంది. ఆ ప్రతి పనిని చేయడానికి లేదు, న్యాయపరమైన అంశాలను మాత్రమే ఎప్పటికప్పుడు నిర్వర్తించాల్సిన బాధ్యత కార్యనిర్వహణాధికారిది. నెక్స్ట్ బి ఏం చెప్తుంది, ప్రభుత్వం నిర్ణయించిన విధులను కూడా ప్రభుత్వం కొన్ని విధులను నిర్వర్తించమని చెప్పింది, వాటిని కూడా నిర్వహించాల్సిన బాధ్యత కార్యనిర్వహణాధికారిదే. సెక్షన్ 29 సబ్సెక్షన్ బి క్లాస్ బిలో మనకేం చెప్తుందంటే ప్రభుత్వం నిర్ణయించిన విధులను కూడా నిర్వర్తించాలి. తర్వాత వచ్చేసి సెక్షన్ 29 సబ్సెక్షన్ బి 3B క్లాస్ 1 ప్రకారం రికార్డుల లెక్కలు, ఇతర పత్రాల, నగల, విలువైన వంటి వాటికి నిధులు, ఇతర ఆస్తుల ఆధీనం, సముచిత నిర్వహణకు బాధ్యుడు. ఈయన వచ్చేసి భూ రికార్డులు కానీ, లేదా మనకు గుడిలో ఉన్నటువంటి బంగారం గురించి కానీ, లేదా విలువైన ఆస్తుల గురించి కానీ, బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లకు కానీ బాధ్యుడు ఎవరంటే ఈఓనే. నెక్స్ట్ సెక్షన్ 29 3B సబ్ క్లాస్ 2 ప్రకారం వ్యయం చేసేందుకు సముచిత ఆదాయం సేకరించే సదుపాయం కల్పించాలి. ఆ గుడి చుట్టుపక్కల ఏదైనా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేసేందుకు ఏదైనా ఫండ్, విరాళాలు సేకరించడానికి అతనికి అవకాశం కల్పించాలి. మొత్తం గవర్నమెంట్ ఫండ్ నుంచే గవర్నమెంటే పంపించాలి, గవర్నమెంటే డెవలప్ చేయాలనేది లేకుండా గుడికి దాతల సహకారంతో అతను ఆ గుడిని డెవలప్ చేయడానికి అతనికి అవకాశం, సదుపాయం కల్పించాలి. చందాలు మాత్రం, వచ్చే విరాళాలు మాత్రం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు ఇక్కడ టెంపుల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు విజయవాడ దుర్గమ్మ టెంపుల్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దుర్గమ్మ టెంపుల్. తిరుపతి ఉంది, ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ తిరుపతి. అలా ఆయన పేరు మీద మాత్రమే చందాలు వసూలు జరుగుతాయి. తర్వాత సెక్షన్ 29 3B సబ్సెక్షన్ 3 ప్రకారం సంస్థ పేరుతో ధార్మిక సంస్థల న్యాయపరమైన నిర్దేశాలు చేయాలన్నా, ఎదుర్కోవాలన్నా ఎవరు బాధ్యత వహించాలండి? ఈఓ మాత్రమే. ఏవైనా న్యాయపరమైన అంశాలు కోర్టులో జరిగాయి, దానికి బాధ్యుడు ఎవరంటే ఈఓ మాత్రమే, కార్యనిర్వహణాధికారి మాత్రమే. ఈ చట్టం అమలులోకి ముందున్న న్యాయపరమైన అంశాలకు మాత్రం అతనికి సంబంధం లేదు. ఈ చట్టం చేయడానికి ముందున్న న్యాయపరమైన అంశాలకు సంబంధించి అతనికి సంబంధం లేదు. నెక్స్ట్ ఇతర వ్యక్తి మీద ఉంటే దావా వేయాలన్నా, ఎదుర్కోవాలన్నా ఎటువంటి ప్రభావం ఉండదు. ఒక్క కార్యనిర్వహణాధికారి మాత్రమే బాధ్యుడు. గుడిలో ఇతర వ్యక్తుల మీద గాని, ఒక ప్రైవేటు వ్యక్తి మీద గాని దావా వేయాలంటే కుదరదు. కోర్టు విషయాలు అన్నీ కార్యనిర్వహణాధికారి పేరు మీదనే జరుగుతాయి. కోర్టు విషయాలన్నీ, న్యాయపరమైన అంశాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారి పేరు మీద మాత్రమే జరుగుతాయి. నెక్స్ట్ 4 ఏం చెప్తుందంటే, ఒక సంస్థ లేదా ధార్మిక సంస్థ యొక్క సొమ్ము డిపాజిట్ గా స్వీకరించి బ్యాంకు లేదా ఖజానాలో నిర్ధారిత రీతిలో ఉంచితే అన్ని ఉత్తర్వులను ఆ సొమ్ముకు సంబంధించి సంతకం చేయవచ్చు. ఇప్పుడు గుడికి వచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, లేదా ఒక పిల్లలు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆస్తి మొత్తం గుడికి రాసిస్తారు. వాటన్నిటికీ మాత్రం సంతకం ఎవరు చేయాలంటే ఈఓ మాత్రమే చేయాలి. తర్వాత ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను డ్రా చేయడానికి కుదరదు. ఒకరు 50 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, అన్నదానానికని ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు, దాని మీద వచ్చే వడ్డీ మాత్రమే తినాలి తప్పితే ఆ ఫిక్స్డ్ డిపాజిట్లను డ్రా చేయడానికి ఎట్టి పరిస్థితులను కుదరదు.
అత్యవసర పరిస్థితులలో కూడా కుదరదు. నెక్స్ట్, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో బడ్జెట్ కు లోబడి ఖర్చు పెట్టవచ్చు. తర్వాత ట్రస్టీ నుండి ఆమోదం పొందాలి. మనకు బాగా గుడి ఉత్సవాలు జరుగుతున్నాయి, తొక్కిసలాట్లు లాంటివి జరిగినాయి. ఆ తొక్కిసలాట జరిగిన గాయాలైన వారికి కానీ లేదా ఏదైనా మనం ఒక ఖర్చు చేయాలనుకుంటే ఆ తొక్కిసలాట జరగకుండా ఉండడానికి కట్టడాలు కానీ లేదా కరోనా వచ్చినప్పుడు శానిటైజర్ల లాంటివి వాడినప్పుడు కానీ అతను ఇమ్మీడియట్ గా ఖర్చు చేయవచ్చు. ఖర్చు చేసిన తర్వాత ఎవరి ఆమోదం పొందాలి? ట్రస్టీ ఆమోదం పొందాలి. సంస్థ లేదా ధర్మాదాయ సంస్థల పేరుతో చట్ట ప్రకార నిర్దేశాలను నిర్వహించాలన్నా లేదా చట్టపరమైన నిర్దేశాలను సమర్థించాలన్నా కార్యనిర్వాహక అధికారి ట్రస్టీల యొక్క పూర్వ ఆమోదం పొందాలి. ఇక్కడ ఏంటండి, మన గుడి మీద ఏమైనా న్యాయపరమైన అంశాలు కోర్టుకు వెళ్ళాలి లేదా మనం కోర్టుకు వెయ్యాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇతను కోర్టుకు వెళ్లే ముందే ఎవరి ఆమోదం పొందాలి? ట్రస్టీల యొక్క పూర్వ ఆమోదం అంటే ముందుగానే వారి యొక్క ఆమోదం తీసుకున్న తర్వాత మాత్రమే న్యాయపరమైన అంశాలను నిర్దేశాలను చేయాలి. ఈ సెక్షన్ ప్రకారం డి సెక్షన్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి యొక్క సర్వీస్ యొక్క స్థితిగతులను ప్రభుత్వం నిర్ధారిస్తుంది. వేతనం, భృతులు, పింఛన్, ఇతర చెల్లింపులు కార్యనిర్వహణాధికారికి ఈ రాష్ట్రం మొదట సమగ్ర నిధి నుంచి చెల్లించి తర్వాత ధార్మిక పరిపాలనా నిధి నుంచి మాత్రం రాబట్టుకుంటుంది. అతనికి జీతం వచ్చేసి సమగ్ర నిధి నుంచి చెల్లిస్తుంది, తర్వాత ధార్మిక పరిపాలనా నిధి నుంచి వసూలు చేసుకుంటుంది, రాబట్టుకుంటుంది. ప్రతి హిందూ మత సంస్థ లేక ధార్మిక సంస్థకు సంబంధించి స్వేచ్ఛగా ఏర్పిన భక్తులతో కూడిన ఒక అనుబంధ భక్తి సమాజం ఏర్పాటు చేయాలి. ఒక గుడిలో భజన చేయడానికి ఒక సమూహాన్ని ఏర్పాటు చేసి ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందించేలా లేదా ఏవైనా ప్రముఖ వక్తలు, ఫర్ ఎగ్జాంపుల్ చాగంటి కోటేశ్వరరావు గారు కానీ గరికపాటి గారు కానీ అలాంటి వ్యక్తుల చేత మనం వచ్చేసి ఒక సభ గుడి యొక్క మన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందించేలా చేయడానికి ఖచ్చితంగా అతను కృషి చేయాలి. నియమిత కాలంలో జనులు ఆత్మాధిక ఉపన్యాసాలు, భక్తి సంబంధమైన నగర సంకీర్తనల వంటి ఇతరమైన మత సంస్థల కార్యక్రమాలు, ఆయా సంస్థల ఆచార వ్యవహారాలు పరంపరగత సంప్రదాయాలకు తగిన రీతిలో జరిగేటట్లు చేసి నిష్ఠా, భక్తి భావము సమాజంలో నైతిక ప్రవృత్తి పెరిగేటట్లు చేయడము. ఎవరి బాధ్యత ఇది? కార్యనిర్వాహకారి యొక్క బాధ్యత. ఇంతేనండి ఈ చాప్టర్ గురించి. ఇది